అమరావతి రాజధాని అంశంపై మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు అమరావతిని సమర్థించి తర్వాత 3 రాజధానుల పేరుతో మాట మార్చారని ఆరోపించారు. 5 ఏళ్లలో రాజధాని అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను కూడా గత ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా రాష్ట్రానికి భవిష్యత్తులో భారీ ఆదాయం తీసుకువస్తుందని తెలిపారు. జగన్ తన మాట మీద నిలబడాలని లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ మాట్లాడినటువంటి మాటలు రాజధానిలో చూస్తే, ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి స్థితిలో కనీసం రాజధాని ఎక్కడుందో చెప్పకుండా విభజన జరిగినటువంటి స్థితిలో ఆ రోజు మరి అసెంబ్లీలో సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గుంటూరు విజయవాడ మధ్య రాజధానిని అంగీకరిస్తున్నాను, రాజధానికి 30,000 ఎకరాలు పైబడి ఉండాలని సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడారు. ఆ రోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి, నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నాం. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పాడు. మళ్ళీ ఆ రోజు కూడా మంత్రులు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీలో మంత్రులుగా చేసిన వాళ్ళు అంతకుముందు ప్రతిపక్షంలో వైసీపీ నాయకులు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మగవాడు, అందుకే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదని. అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. పోనీ 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక్క ఇటుక ముక్క పెట్టాడు అని అంటే ఎక్కడ కూడా ఒక ఇటు ముక్క కూడా పెట్టనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ప్రజలందరూ కూడా 94% స్ట్రైక్ రేట్తో ఈవేళ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధానిగా శాసనసభ తీర్మానమే కాదు, ఈవేళ పార్లమెంటులో సైతం తీర్మానం చేసుకుని ఈవేళ గెజిట్ నోటిఫికేషన్ వస్తూ ఉంటే దాన్ని కూడా ఆస్వాదించలేనిటువంటి స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండడం చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజేమో గుంటూరు అమరావతి మధ్య రాజధాని ఉండాలన్నో, 30,000 ఎకరాల పైబడి ఉండాలన్నో స్వాగతిస్తున్నానని చెప్పావు. జగన్మోహన్ రెడ్డి మగవాడే కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క అంగుళం కూడా ఇల్లు కదలదని నీ నాయకులందరూ చెప్పారు. అధికారంలోకి వచ్చాక అమరావతి కాదు 3 ముక్కలు అన్నావు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే మళ్ళీ మీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ అమరావతి రాజధాని అని చెప్పి. మళ్ళీ అధికారం పోయాక మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు కూడా రాజధానిగా పెట్టండి అని ఎక్కడో ఇందాకే ఒక వార్త చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అసలు రాష్ట్రానికి రాజధానినే ఉండదు, దేశానికి రాజధాని ఉంటుందని చెప్పి ఇప్పుడే ఒక వార్త మీ దగ్గర నుంచి వచ్చినట్టుగా చూసినటువంటి పరిస్థితి. అంటే అపరిచితుడు కూడా నీ మాదిరిగా ఈ రకంగా మాట్లాడడం అనేది ఎక్కడా చూడాల. ఎందుకంటే కనీసం మనం మాట్లాడిన దానికి స్టాండ్ అయ్యి ఆ స్టాండ్ అయినటువంటి విషయాన్ని దానికి నిలబడి ఉండాలి, లేదా తీసుకునేటువంటి స్టాండ్ కరెక్ట్ కాదు, తప్పు చేశామని ప్రజల్ని క్షమాపణలు అడిగి స్టాండ్ మార్చుకోవాలి. అంతే తప్ప అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మరొక రకంగా, ఈవేళ ఓసర వెళ్ళి సైతం సిగ్గుపడేటువంటి విధంగా, అపరిచితుడు సైతం జగన్మోహన్ రెడ్డిని చూసి ఆశ్చర్యపడేటువంటి విధంగా ఈవేళ మాట్లాడడం అంటే నిజంగా మీకు ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి హక్కు కూడా ఇటువంటి అపరిచితుడికి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు, ఏంటి ఇటువంటి అపరిచితుడిగా మనం 5 సంవత్సరాలు అధికారం ఇచ్చింది, ఇటువంటి ఓసర వెళ్ళిక మనం 5 సంవత్సరాలు అధికారం ఇచ్చింది అని వీళ్ళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అంచేత ఇటువంటి అపరిచితుడికి, ఇటువంటి ఓసర వెళ్ళికి భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత లేదు, రాజకీయ పార్టీని అధ్యక్షుడిగా ఉండేటువంటి అర్హత కూడా లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈవేళ అమరావతి రాజధాని అది ఒక ప్రజా రాజధాని, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం కాబోతున్నటువంటి రాజధాని. అమరావతి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతి రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఈరోజు మీరు తెలంగాణకి హైదరాబాదు,
ఏ రకంగా అయితే ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉందో, చెన్నై ఏ రకంగా అయితే తమిళనాడుకి ఆదాయం తెచ్చిపెడుతూ ఉందో, బెంగళూరు ఏ రకంగా అయితే కర్ణాటకకు ఆదాయం తెచ్చిపెడుతూ ఉందో, రేపు భవిష్యత్తులో కూడా అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఖచ్చితంగా ఆ అమరావతి ఇచ్చేటువంటి సంపదను 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడతాం. ఈ రకంగా సంపదను సృష్టించి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి చేయాలి. విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తద్వారా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలతోటే ఈరోజు ఒక ప్రపంచ స్థాయి ప్రజా రాజధానిని ఈవేళ నిర్మాణం చేయడానికి ముందుకెళ్తూ ఉంటే అది చూసి వార్వలేనిటువంటి వ్యక్తి. ఎందుకంటే 5 సంవత్సరాలు మనందరం కూడా చూసాం. భారతదేశ రాజధాని ఏది అంటే గౌరవంగా ఢిల్లీ అని చెప్పాడు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే కనీసం 10వ తరగతి విద్యార్థి కూడా సమాధానం చెప్పలేనిటువంటి స్థితికి నీ 5 సంవత్సరాల పాలన నెట్టేసినటువంటి పరిస్థితి. ఆ అమరావతి కోసం 1000 ఎకరాలు చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఒక అంగుళం భూమి కోసం తలల బద్దలు కొట్టుకుంటుంటారు గ్రామాల్లో, మనం చూస్తూ ఉంటాం. అటువంటిది 33,000 ఎకరాలు ఎటువంటి లాఠీ చార్జీ కేసులు లేకుండా ఆ రోజు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారని అంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. ఆ రోజు మనందరం కూడా చూసాం. అటువంటి రైతాంగాన్ని ఏం చేశారు మీరు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు? మహిళా రైతులను సైతం జుట్టు పట్టుకుని బట్టలు లాగి రోడ్ల మీద ఈడ్చుకుపోయి మహిళల్ని ఏ రకంగా కిరాతకంగా మీరు హింసించారో ఈరోజు ఇంకా ఏ మహిళా సోదరిమ్మని కూడా మర్చిపోవాలా. ఏ రకంగా అయితే మహిళలను మరి వాళ్ళు కాళ్ళకి చెప్పులు వేసుకుంటే రైతుకి ఇంత చెప్పులు ఎక్కడే, అదేవిధంగా వాళ్ళు వాచ్ పెట్టుకుంటే రైతుకి ఇంత మంచి వాచ్ ఎక్కడిది? అంటే రైతులంటే బురదలోనే ఉండాలి, మట్టిలోనే ఉండాలి, కనీసం వాచ్ పెట్టుకోవడానికి అర్హత లేదు, మంచి చీర కట్టుకోవడానికి కూడా అర్హత లేదు. రైతు అనేటువంటి హీనమైనటువంటి భాష. అంతకు మించి ఇది దేవతల రాజధాని అని అందరూ భావిస్తూ ఉంటే ఇది వేశ్యల రాజధాని అంటే ఈ రకంగా మరి అక్కడే మీరు ఇల్లు కట్టుకున్నారు, అక్కడే మీరు ఉంటున్నారు, మళ్ళీ వేశ్యల రాజధాని అని ఎట్లా మీరు మాట్లాడతారు? అందుకని మేము అనేది మీరు అపరిచితుడా, ఓసరవిల్ల వాటిని మించిపోయి ఉన్నారు. నిజంగా మీరు అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ నివసిస్తూ ఇది వేశ్యల రాజధాని అంటే ఏం చెప్తున్నారు మీ కుటుంబ సభ్యులకి? అంటే ఇంత హీనమైనటువంటి భాష మాట్లాడి ఇంత హీనమైనటువంటి క్రూరత్వానికి మీరు ఆ రోజు రైతుల పక్షాన కూడా ఉండి అటువంటి క్రూరమైనటువంటి మీ పాలన చూసే అమరావతి కాదు 3 ముక్కలు అనడంతో ఈరోజు 94% స్ట్రైక్ రేట్తో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించారు. చేత ఖచ్చితంగా ప్రజల ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణం జరుగుతున్నటువంటి రాజధానికి అవకాశం ఉంటే సహకరించండి, లేదంటే ఎప్పటి మాదిరిగానే మీ తాడేపల్లి రాజప్రసాదం